టీవీ5 న్యూస్ ఛానల్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. ఏఐసిసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్యక్రమ కోఆర్డినేటర్ మరియు ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బాపూజీ నగర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన పాదయాత్ర బోయిన్పల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. బీజేపీ విధానాలు రాజ్యాంగ మరియు దళిత వ్యతిరేక విధానాలని 400 సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని అనడంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను కాపాడుకోవడానికి వాడవాడలా తిరుగుతూ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తూ రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ చేపట్టిందే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.